ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు అమలు కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇచ్చినటువంటి పోలవరం కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ రావాల్సినటువంటి ఫండ్స్ గురించి కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇతర విద్యా సంస్థలు కానీ, ఆరోగ్య సంస్థలు కానీ, ఇవన్నీ కూడా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవి ఏవి కూడా రానటువంటి నేపథ్యంలో కన్సిస్టెంట్గా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ యాజిటేషన్ని ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈ 17వ లోక్సభకి ఇది లాస్ట్ బడ్జెట్ సెషన్స్. ఈ సందర్భంగా మా పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి నాయకత్వంలో మేము గతంలో ప్రైమ్ మినిస్టర్ గారికి ఉత్తరం రాయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది, వారి అపాయింట్మెంట్స్ కోరడం జరిగింది. ఇప్పటివరకు కూడా మాకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మాకున్నటువంటి హక్కుల ప్రకారం ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బోత్ లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తరగతి హోదాకి గతంలో మాకు సుమారు 12-13 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ ఫ్లోర్ లీడర్స్ అందరినీ కలిసి, ఆ రాజకీయ పక్షాలందరినీ కలిసి ఈ హౌస్లో కొంచెం మాకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయమని కోరడానికి వచ్చాం. 4 గంటలకి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు, మా లీడర్స్ లోక్సభలో అధీర్ రంజన్ చౌదరి గారు, డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, ఇలా వివిధ రాజకీయ పక్షాల నాయకులందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఫ్లోర్లో దీన్ని చేయమన్నారు. అదేవిధంగా మా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు ఆల్రెడీ ఈరోజు ఒక వారు పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ని ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మరి వారు ఏం చేస్తారనేటువంటిది చూడాలి. హౌస్లో స్పీకర్, ఇట్ ఈస్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్పీకర్, వారు ఏం చేస్తారని చూడాలి. సో కాంగ్రెస్ పార్టీగా ఇటు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా కన్సిస్టెంట్లీ వీఆర్ ఫర్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. గతంలో నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్లీనరీలో కూడా పొలిటికల్ రెజల్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది. సో వీటిలన్నింటినీ పెట్టుకుని డెఫినెట్గా ఈ దేశానికి రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఇది ఈ చిట్ట బడ్జెట్ నరేంద్ర మోడీ గారికి, దీని తర్వాత ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. వచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ప్రప్రథమ సంతకం ప్రత్యేక తరగతి హోదా మీద పెడతారు. సార్ 9.5 ఏళ్ళుగా కాంగ్రెస్ ఇక్కడ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అప్పుడు సాధించలేంది ఇప్పుడు ఈ ఒక్క రోజులో సాధ్యం అవుతుందా? గడిచినటువంటి అన్ని రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కేవీపీ గారు రాజ్యసభ సభ్యులుగా, జేడీ శీలం గారు రాజ్యసభ సభ్యులుగా, సుబ్రహ్మణ్యరెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా, హౌస్లో రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ మెంబర్స్ వాళ్ళు ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా ఈ ఇష్యూని ఇచ్చేయడం, రాజ్యసభలో వివిధ ఫామ్స్లో దాన్ని డిస్కస్ చేయడం, తర్వాత దాన్ని మనీ బిల్ అని చెప్పి దీన్ని లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. దురదృష్టం మాకు ఆంధ్రప్రదేశ్లో లోక్సభలో సభ్యులు లేకపోవడం వల్ల మేము మళ్ళీ ఏం చేయలేకపోయాం. బట్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒకే గొంతుతోటి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి సో డెఫినెట్గా మాకు అందరూ కూడా కలిసి ఇచ్చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదాను సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ మేము గేరప్ చేయడం జరిగింది. నూతన అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారు అయిన తర్వాత ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత, మా అందరి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే పాదయాత్రను ఎండ్ చేశారో అక్కడ ఇచ్చాపురంలో మొదలుపెట్టి కర్నూలులో మేము ఎండ్ చేసాం. సో డెఫినెట్గా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, రాజశేఖర రెడ్డి గారి లెగసీ అనేటువంటిది షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి 2004 నుంచి 2014 వరకు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినంతా కూడా కాంగ్రెస్ పార్టీనే. మైనారిటీస్ రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ప్రధానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ, జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ట్రైబల్స్కి సంబంధించి ట్రైబల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. ఇవన్నీ కాంగ్రెస్ ఇచ్చింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ వైజ్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుందని ప్రజలందరూ భావిస్తున్నారు. నేను పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉండగా అదే చెప్పాను. ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఇద్దరిని చూసిన తర్వాత దోచుకోవడం తప్పించి ఏమీ లేనటువంటి పరిస్థితిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచిది, రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి సిన్సియారిటీ, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ వీటిలన్నింటినీ చూసిన తర్వాత డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో తిరిగి పూర్వవైభవాన్ని కాంగ్రెస్ పార్టీ సంతరించుకుంటుందని మేము అందరూ భావిస్తున్నాం. రావాలనే కోరుకుంటున్నాం. ఏదైనా అంశాన్ని మనం ప్రజాస్వామ్యయుతంగా ఒకసారి టేకప్ చేసిన తర్వాత ఎప్పుడప్పుడు దానికి లాజికల్ కంక్లూజన్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా సాధించే వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిద్రపోదు. మా దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలి, సీట్లు కావాలనేటువంటి కాదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా కావాలనేటువంటి దాంతో మేము ఫైట్ చేస్తున్నాం.